తెలంగాణ పోరాటంలో ఉద్యమకారులను లాఠీతో కొట్టలేక జైళ్లలో పెట్టలేకే ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు మాజీ డీఎస్పీ నళిని. జాబ్కు రిజైన్ చేసిన రోజు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. ప్రస్తుతం దేశం కోసం, ఆధ్యాత్మికత కోసం మహర్షి సేవలో ఉన్నారని వివరించారు నళిని. ఆర్య సమాజం ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నల్గొండలో జరుగుతున్న జాతీయ సభల్లో పాల్గొన్నారు నళిని. సభలకు విశ్వప్రసిద్ధ యోగా గురువు శ్రీరామ్ దేవ్ బాబా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటున్న నళినితో శేఖర్ ఫేస్ టు ఫేస్. 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వస్తున్నారు. దానికి సంబంధించి అందరూ ఒకవైపు ఉంటే మరోవైపు ఒక్కసారిగా ఇక్కడ తెలంగాణ ఉద్యమకారిణిగా ఇటీవల కాలంలో అందరికీ మళ్ళీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన నళిని గారు మనతో పాటు ఉన్నారు. సరే మాట్లాడదాం. మేడం బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. మేడం, తెలంగాణ ఉద్యమంలో అంటే మీరు చూపించిన స్ఫూర్తి ఇప్పటికీ ఎవరు కూడా మరవలేరు. ఎందుకంటే లాఠీ పట్టలేను, నేను తెలంగాణ ఉద్యమకారులను కొట్టలేను అని చెప్పేసి మీరు మీ డిఎస్పీ పదవిని వదిలేశారు. సో ఇప్పుడు ఎట్లున్నారు మరి? ఇప్పుడు ఉద్యమం అయిపోయింది కదా, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఉద్యమాలు అవసరం లేదు. ఇప్పుడు నాలోని దేశభక్తి గురించి ఆలోచిస్తున్నాను, నా ఆత్మ ఉన్నతి గురించి ఆలోచిస్తున్న సమయం లోపల నాకు ఆర్య సమాజం పరిచయం అయింది. మహర్షి దయానంద జీవిత చరిత్ర చదివాను. అతడు పుట్టి 200 సంవత్సరాలు అయ్యింది. అందుకే మేము 200 జయంతి ఉత్సవాలని 2 సంవత్సరాల పాటు దేశమంతటా జరుపుకుంటున్నాము. ఆర్య సమాజం అనేదాన్ని దాదాపు 150 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఈ రోజున ఇక్కడ 100 సంవత్సరాల క్రితం ఈ నల్గొండ లోపల ఆర్య సమాజం అనేది స్థాపించబడి తెలంగాణ విమోచనం లోపల ప్రత్యేకమైన పాత్రను పోషించారు వీరు. కాబట్టి ఈ రోజున 100వ వార్షికోత్సవాన్ని 3 రోజులు జరుపుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి 200 కుండీలతోటి సామూహిక యజ్ఞాలు మొదలయ్యాయి. ఈ రోజున 2వ రోజున విశిష్ట అతిథి యోగగురు రామ్దేవ్ బాబా మరియు ఆచార్య బాలకృష్ణ మహారాజ్ ఇక్కడికి వేంచేస్తున్నారు. అందుకనే చాలా మంది వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. రేపటితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. లాఠీ పట్టుకున్న చేతులతో మళ్ళీ వేదాలు చదువుతున్నారు, మళ్ళీ అందరిని అవేర్నెస్ చేస్తున్నారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే ప్రజలని ఎటువైపు మలచాలనుకుంటున్నారు? ఎట్లా ఉన్నది ప్రస్తుతం సొసైటీ? మనము సృష్టి ఏర్పడి 197 కోట్ల పైన సంవత్సరాలు అయిందండి. ఎప్పుడైతే సృష్టి ఏర్పడిందో అప్పుడు వేదం అనేది పరమేశ్వరు నుంచి వచ్చింది. ఆ వేదంలో ఏదైతే చెప్పబడిందో అది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం వైపుకి వెళ్ళమని మహర్షి ఏదైతే ఆదేశించాడో వేదము యజ్ఞము నాకు చాలా బాగా నచ్చాయి. నేను పెద్ద పెద్ద యజ్ఞాలు చేపిస్తున్నాను, సంస్కారాలు కూడా చేపిస్తున్నాను. ఇటీవలే పెళ్లిని కూడా చేపించాను, మరియు పుస్తకాలు కూడా రాస్తున్నాను. వైదిక భజనలు పాడి రికార్డు కూడా చేస్తున్నాను. ఒక వెబ్సైట్ తీసుకున్నాను, 3 ఛానల్లో వేదం వినిపిస్తున్నాను. కాబట్టి సనాతన ధర్మం లోపల ముందుకెళ్తున్నాను. మహర్షి మిషన్ లోపల చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాను. ఈ రంగము నాకు బాగా నచ్చింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గురించే చర్చ, తెలంగాణ వాదులంతా కూడా మళ్ళీ నళిని గారు డిఎస్పీగా చూడాలని ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ మేము రాను అన్నారు. సరే, ప్రజలకు మళ్ళీ మీరు వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? వాళ్ళు మీకు ఎట్లాంటి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికీ? అయితే నేను ఏదైతే ఫస్ట్ టైం నేను రిజైన్ చేసినప్పుడు రోషయ్య గారు ఇచ్చి మళ్ళీ తర్వాత సస్పెండ్ చేశారో ఆ సస్పెన్షన్ బాధ అనేది సార్ని చూసుకోమన్నాను. అంటే రేవంత్ రెడ్డి గారు అందరూ కామెంట్ రాస్తున్నారు నా ఫేస్బుక్లో, సస్పెన్షన్ బాధ సార్ చూసుకుంటారు, మీరు మహర్షి మిషన్ని మీరు ముందుకెళ్ళండి అని. కాబట్టి నేను అందుకే ఒక 16 పేజీల కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇచ్చాను సీఎం గారిని కలిసినప్పుడు. అందులో ఏదైతే జరిగిందో నా విషయం లోపల అది ఇంకే ఆఫీసర్కి కూడా జరగకూడదు. కాబట్టి దాన్ని మీరు ఎంక్వైరీ చేసి పోలీస్ రిఫార్మ్స్ని తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఇంకొక లెటర్ లోపల నేనేదైతే ఆశయంతో ముందుకు వెళ్తున్నానో దానికి వేద విద్యా కేంద్రం అనేది ఒకటి ఏర్పాటు చేస్తే ఇంకొంచెం యూత్ని ట్రైన్ చేయొచ్చు అని చెప్పి నా ఉద్దేశము. ఎందుకంటే భారతీయ సంస్కృతి అనేది విదేశీయులందరినీ కూడా ఆకర్షిస్తుంది. కాబట్టి మన సనాతన ధర్మం గురించి చెప్తే తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపెడుతున్నారు. కాబట్టి ఆ వేద విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దానికి ఫండ్ కావాలి. కాబట్టి నా మీద ఉన్న అభిమానాన్ని ఈ రకంగా ఫండ్ రూపంలో ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. మీరు గతంలో కేసీఆర్ గారిని కూడా కలవాలని ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో, కానీ అది వీలు కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కలిసారు కదా, ఎట్లా స్పందించారు తను మీరు కలవగానే? నేను ఎవరిని కలవడానికి ప్రయత్నం చేయలేదండి. నేను పతంజలి యోగ సమితితోటి నేను కలిసి పనిచేశాను, యోగా రంగంలో పనిచేశాను. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే యాచించడం అనేది నాకు ఇష్టం ఉండదు. రేవంత్ రెడ్డి గారు తనకు తానుగానే నన్ను గుర్తు చేశారు. ఆధ్యాత్మికం వైపు మీరు వెళ్ళారు కదా, ఎట్లా ఉంది మేడం? మరి కుటుంబం నుంచి సహకారం కావచ్చు, అదేవిధంగా సమాజంలో సహకారం ఎట్లుంది? చాలా అద్భుతంగా లభిస్తుందండి నాకు సహకారం. అందరి నుంచి నాకు మంచి సహకారం లభిస్తుంది. చాలా తృప్తిగా కూడా ఉంది. ఇంకా ఏం మార్పు కోరుకుంటున్నారు? ఎట్లుండాలనుకుంటున్నారు సమాజం?
ప్రతి మనిషికి 3 రుణాలు ఉంటాయి. దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం అని ఉంటుంది. కాబట్టి దేవ రుణం, పితృ రుణం తీర్చుకోవడానికి నాకు ఇప్పుడు చక్కటి అవకాశం లభించింది కాబట్టి చాలా తృప్తిగా ఉంది. మీ ఫేస్బుక్ నేను కూడా ఫాలో అవుతుంటాను. అయితే అక్కడ మీరు ఒక బాధాకరమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో నేను డిఎస్పీగా వదిలేసినప్పుడు అంటే నాకు ఇంత ఆదరణ కలగలేదు, కానీ ఇప్పుడు నా ఈ ఆదరణను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసాను. నిజంగా కూడా బాధ ఉందా? అప్పుడు బాధ ఉండేనా? అప్పుడు నేను ఫేస్బుక్ వాడలేదు అని చెప్పాను. నేను ఆ పోస్ట్లో ఏం చెప్పానంటే, అప్పుడు కూడా ఇలాగా వాడింటే ఇంకొంచెం స్పందన జనంలో ఎక్కువగా ఉండేది, ఇంకాస్త బాగుండేదేమో అని నా ఉద్దేశము, అంతే. ఇప్పుడు ఫేస్బుక్లో చాలామంది ఫాలో అవుతున్నారు, ఆర్య సమాజికులు ఆల్మోస్ట్ ఫాలో అవుతారు. జనరల్గా మీరు ఇప్పుడు ఏది మాట్లాడినా అంటే ఒక డిఎస్పీ హోదాలో కూడా చూశారు కాబట్టి ఇప్పుడు చాలామంది గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు, విద్యార్థులు సతమతం అవుతున్నారు. ఆ స్టూడెంట్స్ కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, ప్రతి మనిషి మంచి ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ ఉన్నత లక్ష్యం కోసం పూర్తిగా పురుషార్థం అనేది చేయాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తే అందులో 100% సక్సెస్ వస్తుంది అని నేనే ఉదాహరణ. ఒకే అటెంప్ట్ లోపల గ్రూప్ 1 జాబ్ తీసుకున్నాను. ఆ తర్వాత పతంజలి యోగ సమితితో నేను పనిచేశాను. ఆయుర్వేదాన్ని, యోగాని ప్రమోట్ చేశాను. ఇప్పుడు వేదాన్ని, యజ్ఞాన్ని ప్రమోట్ చేస్తున్నాను. ఈ రంగంలో కూడా పూర్తిగా మనసు పెట్టి 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాను. భక్తిభావం వైపు ప్రజల్ని మలచాలి అంటే కొంత నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అని కూడా మీరు కోరినట్లు తెలిసింది. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది ఇప్పటి వరకు? అంతర్జాతీయ స్థాయిలో శిబిరాలు పెట్టి బయట యూత్కి నేర్పించాలి అని చెప్పి ఒక ఆలోచన ఏదైతే వచ్చిందో దానికోసం 20 కోట్ల ఫండ్ అడిగామండి. ఇంకా 2 నెలలుగా వస్తుంది. ఇంకా సీఎం గారు స్పందించాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ లోపల ఇస్తే సంతోషిస్తాం. మీరు ఉద్యోగం వదిలేటప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అంటే చాలా కష్టం ఉంటుంది. రోజుకి 24 గంటలు ఉంటే దాదాపు 18 గంటలకు పైచిలకి చదువుకోవాల్సి ఉంటుంది. దాని ఇంకా చాలా రిస్క్ ఉంటుంది కదా, ఏమాత్రం బాధ అనిపించలేదా? చాలా బాధపడ్డాను, ఏడ్చాను కదా మీడియా ముందు. ఎందుకంటే అది నా తప్పు ఫలితము. నేను ఇంకా అది ఒక రకంగా సూసైడల్ అటెంప్ట్ లాంటిది. ఎందుకు అనంటే ఎంతోమంది స్వాతంత్ర పోరాటం లోపల వాళ్ళ ఉద్యోగాలు వదులుకున్నారు, ప్రాణాలే వదిలేశారు. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ మాత్రం చేయకపోతే ఎలా అని అనిపించింది నాకు. ఆ రోజు నాలో ఉన్న దేశభక్తి ప్రకారం అది చేశాను. ఈ రోజు నాలో దైవభక్తి ఉంది. దైవభక్తి ఈ రంగం లోపల అవసరం అని అనిపిస్తుంది. సనాతన ధర్మం గురించి, యజ్ఞాన్ని ప్రచారం చేయాలి, అవసరం అని అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాను. నళిని గారు చెప్తున్న మాటలు. అప్పుడు ఉద్యోగం అవసరం, కానీ ఈరోజు దేశ ప్రజలకు సనాతన ధర్మం, దాని సారాంశం కూడా అవసరం. దాంతోటే నేను ఆధ్యాత్మిక వైపు వెళ్ళాను, ప్రశాంతంగా ఉన్నాను, చాలా హెల్దీగా ఉన్నాను. అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉన్నాను, భక్తిభావం వైపు మలచాలనే ఆలోచనతో ఉన్నానని చాలా ధీమాగా చెప్తున్నారు. అదేవిధంగా చాలా రోజుల తర్వాత చూసిన ఇక్కడ నళిని గారిని కూడా అందరూ కూడా అంటే ఆదర్శంగా తీసుకున్న పరిస్థితులు అయితే కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, విజిక్స్ న్యూస్, నల్గొండ జిల్లా.